Well, hello there, it's me, Aditya, and welcome to Adis. And here's my review of the film Dragon or Return of the Dragon, because I watched it in Telugu, directed by Ashwath Marimuthu, and story written by Pradeep Ranganathan and Ashwath Marimuthu, starring Pradeep Ranganathan and Anupama Parmeshwaran in the lead roles. Now, basically, after watching this movie, if I have to give my review in one word, all I'm going to say is that, by the way, in-depth review is going to be in Telugu. So, for the Tamil audience who are watching or any other people, I felt the film was good. Now the Telugu review starts now. సింపుల్ సినిమా అయితే బాగుంది, బట్ ల్యాగ్ మ్యాక్స్ ఉందండి సినిమా. అదొక్కడికి చెప్తాను నేను. అంటే ఫస్ట్ హాఫ్ ఒక పాయింట్కి వెళ్తుంది నేను ఓకే ఇంటర్వెల్ వేయట్లేదు, సరే వన్ షాట్ అయిపోతుంది సినిమా, ఇట్స్ ఓకే అనుకున్నాను. నాకు ఏం టాయిలెట్ రావట్లా. అది స్లోగా ఒక పాయింట్కి వెళ్ళాక నాకు అర్థమైంది, ఏంటి ఇప్పుడు ఇంటర్వెల్ వేస్తారా అని. అంటే హోల్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అర్థమైపోతుంది ఇప్పుడు ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ అని. యాజ్ యూజువల్ అక్కడ ఇంటర్వెల్ పడింది. ఏంటి బ్రో ఇది ఏం ల్యాగ్ రా అనుకున్నా. బట్ ఫస్ట్ హాఫ్ ఇస్ డీసెంట్ నన్ను అడిగితే. డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై అ గుడ్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇస్ నాట్ అంత ల్యాగ్ ఉండదు ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసిన. సెకండ్ హాఫ్లో జస్ట్ మినిమల్ ల్యాగ్ ఉంటుంది అంతే. ఓకే అయిపోయింది, ఇంకా ఎండ్కి వెళ్తుంది. ఒక మంచి ఫీల్, సినిమా మొత్తం దీని గురించి ఉందో, లాస్ట్లో దానికి మంచి పే ఆఫ్ ఉంది, నైస్ అయిపోయింది అనుకున్న సినిమా. పెళ్ళి అవుతుంది, పెళ్ళి ఫ్రెండ్ ఏదో కోసుకున్న అక్కడ తీసుకెళ్తున్నారు సినిమాని. ఎటు పోతుంది ఇప్పుడు ఇది అని కూర్చొని చూస్తున్నా రే 10 minutes బ్యాక్ అయిపోయిందిరా సినిమా, ఇంకేముంటుందిరా అని మళ్ళీ అక్కడ ల్యాగ్. అయ్యో 15 minutes మళ్ళీ 15 minutes ఆఫ్ ద ఫిల్మ్ మళ్ళీ ఎక్స్టెండ్ అయింది. అంటే అది కూడా సరే ల్యాగ్ పెట్టారు, బట్ ఎండ్ చేయడం మాత్రం మంచి ఫీల్ ఉండింది. ఎండ్ అయ్యాక మంచి హార్ట్ వార్మింగ్, మంచి హార్ట్ టచింగ్ అనిపించింది. సో ఆ లాస్ట్ 15 minutes ఎంత ల్యాగ్ ఉన్నా ఎండ్ అయ్యేసరికి థియేటర్ నుంచి బయటకు వచ్చాక పర్లా ఇట్స్ గుడ్ అనిపించింది. సో ఓవరాల్ సినిమా ఎలా ఉందంటే బాగుంది. సో 3.5 out of 5 నా రేటింగ్ సినిమాకి. ఇంకా ఇన్డెప్త్ ఏమన్నా ఇంకా చెప్పు అంటే, మ్యూజిక్ లియాన్ జేమ్స్ నాకైతే అంత ఎక్కలేదు. ఏ సాంగ్ అంత వాహా అన్నట్టు ఏమనిపిలా. సినిమా చూస్తున్నప్పుడు అనిపించింది, ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు. బీజిఎం ఓకే పర్లేదు, సాంగ్ అంత గొప్పగా ఏం లేవు. ఇంకా పర్ఫార్మెన్సెస్ ప్రదీప్ రంగనాథన్ గారు చాలా బాగా చేశారు, అనుపమ పరమేశ్వరన్ గారు కూడా మంచి రోల్ పడింది, ఆవిడ బాగా చేశారు. పర్ఫార్మెన్స్ కూడా అందరు చాలా బాగా చేశారు. సెకండ్ హీరోయిన్ ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ బాగా చేశారు, ఆవిడ ఇచ్చిన స్కోప్లో. కామెడీ పర్లేదు, ఎక్కువ ఉండదు. లైక్ లవ్ టుడే అంత ఫుల్ ఫన్ ఉండదు. కామెడీ ఓకే, అంటే ఉన్నంత పోర్షన్స్లో పర్లేదు, జస్ట్ ఒక స్మైల్ ఇస్తుంది. లవ్ టుడేలో యువన్ శంకర్ రాజా మ్యూజిక్ చాలా బాగుంటుంది, సాంగ్స్ అందులో డీసెంట్ ఉంటాయి, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఇక్కడ మంచి ఎమోషనల్ సీన్స్ పడుతున్నప్పుడు బీజిఎం అంత సాలిడ్ లేకపోవడం వల్ల అదొక ప్రాబ్లం. అండ్ లవ్ టుడే చూసి మీరు ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటే మీరు పప్పులో కాలేస్తారు. ఇదొక ఇమోషనల్ ఇన్ ద సెన్స్ డ్రామా బేస్డ్, ఒక లాస్ట్లో మంచి మెసేజ్ ఇచ్చే సినిమా. బాగా ఇచ్చారు మెసేజ్, అంటే ఎక్కువ ప్రీచిగా ఏమీ లేదు, బాగా ఇచ్చారు. మంచి ఫస్ట్ హాఫ్ అంతా మంచి చిల్లుగా వెళ్ళిపోతుంది, డీసెంట్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మంచి ఎమోషన్స్తో బాగా రాశారనిపించింది. సో ఓవరాల్ బాగుందండి సినిమా. డీసెంట్ ఫస్ట్ హాఫ్, గుడ్ సెకండ్ హాఫ్, ఇట్స్ గుడ్ ఫిల్మ్ అనిపించింది నాకు. 3.5 out of 5. లెందీ ఉంటుంది సినిమా, ల్యాగ్ మ్యాక్స్ ఉంటుంది, ఇవే నాకున్న కంప్లైంట్ సినిమాలో. అండ్ మ్యూజిక్ అంత గొప్పగా లేదు. ఇవి నాకున్న కంప్లైంట్స్, అవి నాకున్న పాజిటివ్స్. మీరు ఒకవేళ సినిమా చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెస్ట్ మూవీస్ వీడియోతో మీ ముందు ఉంటా, ఇది ఫిక్స్. బై.